పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు పిల్లా నరసింహరావు బాబుని మాట్లాడుతున్నాను. నిన్న పత్తిపాడులో జరిగిన జెండా బహిరంగ సభకు అశేష జనవాహిని ఇచ్చేయడం చాలా శుభసూచకం. ఈ కార్యక్రమానికి మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ సభ అత్యంత విజయవంతం కావటం ఈ జిల్లాని జాగతాటిపై విజయం సాధిస్తుంది. 15 నియోజకవర్గాలు కూడా మనమే అందిపుచ్చుకుంటామని శుభసూచకంగా కనబడుతుంది. మన నాయకుడు 24 నియోజకవర్గాలు తీసుకున్నందుకు ఇచ్చిన వివరణ చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ విషయాన్ని జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా స్వీకరించి మన నాయకుడు ఆదేశాల ప్రకారం మనం ఈ ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లు కైవసం చేసుకోవడంలో తెలుగుదేశంతో కలిసి ప్రయాణించడానికి మనందరం సంసిద్ధులై ఉండాలని ఈ జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ని అన్ని వర్గాలు ఆకట్టుకున్నాయి. ఆయన మాట తీరుకి జనాల్లో మంచి సింపతి వచ్చింది. రాబోయేదంతా కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అనే నిన్నటితో ప్రజలకు అర్థమైంది. అందువల్ల జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం కార్యకర్తలతో సమైక్యంగా పనిచేస్తూ ఈ నియోజకవర్గంతో పాటు ఈ ఉభయ గోదావరి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని విజయవంతంగా నెగ్గించడానికి అంతా మనం ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడా బ్యాషాలు పోకుండా హెచ్చుతగ్గులు లేకుండా మనంతా ఒకటే. మన నాయకుడు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను మనం పాటించడంలో కనీసం తత్వరం చెందకుండా ఆయన అడుగుజాడలో మనంతా నడుస్తూ ఎవరెన్ని మాటలు చెప్పినా దానికి మీరు ఇరిటేట్ అవ్వకుండా మన బాస్ నిర్ణయం 24 సీట్లు అంటే 24 సీట్లే 24 నెగ్గించుకుంటే మనమే అధికారంలో శాసించే స్థాయికి వెళ్తాం. దయచేసి అర్థం చేసుకుని అందరూ మన జనసేన పార్టీకి సహకరించాలని మన నాయకుడి మార్గంలో అందరూ ప్రయాణించాలని కోరుకుంటున్నాను.